హాయ్ హలో ఫ్రెండ్స్, టుడే వచ్చేసి ఇంజనీరింగ్ వాళ్ళకి ఒక మంచి వీడియోతో మేము ముందుకు రావడం జరిగింది. వీళ్ళు ఎలాంటి టైప్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఏ టైప్ ఆఫ్ కోర్సెస్ తీసుకుంటే ఫ్యూచర్లో వీళ్ళకు మంచి అవకాశాలు ఉంటాయి అన్నదానికి ఈ వీడియో భవిష్యత్తులో నిర్ధారించే ఇంజనీరింగ్ కోర్సెస్ అన్నమాట. ఇవి ఏమేం కోర్సులు అనేసి మనం వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకూడదు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తే కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పురోగతిలో ఇంజనీరింగ్ స్టడీస్ సరికొత్త కోర్సులు పుట్టుకొస్తున్నాయండి. ధర్మిళ సాంప్రదాయ ఇంజనీరింగ్ డిసిప్లినరీ ఏ కోర్సులో 1 by 1 చూద్దాము. ఆ కోర్సు చేస్తే ఏ టైప్ ఆఫ్ జాబ్స్ అవైలబుల్ ఉంటాయని కూడా మనం వీడియోలో చూద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, ఇది సిస్టమ్స్ ఆటోమేషన్, ప్రొడక్షన్, డేటా అనాలిసిస్ కోసము ఇంటెలిజెన్స్ సిస్టమ్ అభివృద్ధి. ఇందులో భాగంగా డీప్ లెర్నింగ్, కంప్యూటర్ విజన్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. దీనిలో ప్రధానంగా ఏరియల్, ఏఐ ఇంజనీరింగ్, మిషన్ లెర్నింగ్ ఇంజనీరింగ్, డేటా సైంటిస్ట్ వంటి ఉద్యోగాలు ఈ కోర్సును చదివిన వారికి లభిస్తాయి. దీనిలో బీటెక్ కోర్సు అందుబాటులో ఉంది. అలాగే ఇందులో ఏదైనా ఒకటి స్పెషలైజేషన్ పీజీ కూడా చేయొచ్చు అన్నమాట. దీంట్లో కమింగ్ టు బయోమెడికల్ ఇంజనీరింగ్, ఇది వచ్చేసి బయోమెడికల్ అంటేనే హెల్త్ కేర్ ఇంజనీరింగ్ రంగాలకు మధ్య వారధిగా పనిచేస్తుంది. మెడికల్ పరికరాలు, కృత్రిమ అవయవాలు, రోగ నిర్ధారక వ్యవస్థకు తోడు స్మార్ట్ డివైజ్ అంటే సర్జికల్ రోబోటిక్ రూపకల్పనలో ఈ విభాగము కీలకంగా. బయోమెడికల్ ఇంజనీరింగ్ ఉపాధి పొందవచ్చు. ఇంజనీరింగ్లో ఇది ఒక యూనిక్ స్పెషలైజేషన్ అన్నమాట. అంటే మనకి ఇంజనీరింగ్ అంటే వీళ్ళు మెడికల్ పరికరాలని, కృత్రిమ అవయవాలు ఉంటాయి కదా, వాటిని తయారు చేస్తారనమాట. రోబోటిక్ అండ్ ఆటోమేషన్ రోబోటిక్ గురించి అందరికి తెలుస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్, హెల్త్ కేర్ వంటి రంగాలకు అటానమస్ సిస్టమ్స్ అభివృద్ధి పరచడం. దీనిలో ప్రత్యేక ఏఐ ఇంటిగ్రేషన్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సెన్సార్ టెక్నాలజీలపై వీళ్ళు దృష్టి సాధిస్తారండి. ఈ కోర్సు చేసిన వాళ్ళు రోబోటిక్ ఇంజనీరింగ్, ఆటోమేషన్ ఎక్స్పర్ట్, మెక్ట్రానిక్ ఇంజనీరింగ్ ఉద్యోగాలు వస్తాయి. దీనిలో బీటెక్తో పాటు పీజీ స్పెషలైజేషన్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. రోబోటిక్ అన్నది సైబర్ సెక్యూరిటీ ఇంజనీరింగ్. సైబర్ సెక్యూరిటీ అంటే సైబర్ ముప్పు నుంచి తప్పించడానికి డిజిటల్ మౌలిక సదుపాయాల పరిరక్షణ ఇందులో కీలకం. నెట్వర్క్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్, క్రిప్టోగ్రఫీ, రిస్క్ మేనేజ్మెంట్ తదితర ఇందులో వస్తాయి. సైబర్ సెక్యూరిటీ అనాలిసిస్ట్, ఎథికల్ హ్యాకర్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజర్ వంటి ఉద్యోగాలు పొందవచ్చు. దీంట్లో ప్రత్యేకించి బీటెక్ ప్రోగ్రామ్ ఉంది. పీజీలో స్పెషలైజేషన్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. సైబర్ సెక్యూరిటీ గురించి చాలామందికి అవగాహన ఉంది. సైబర్ అంటే నేరాలు జరుగుతుంటే వాళ్ళకి వెళ్ళి వీళ్ళు కంప్లైంట్. రోబోటిక్ అండ్ ఆటోమేషన్ గురించి కూడా అందరికీ తెలిసిందే. సో ఈ కోర్సులు చేస్తే ఏ విధంగా ఉంటుందని కూడా చూస్తుంది. కమింగ్ టు క్వాంటమ్ ఇంజనీరింగ్, క్వాంటమ్ కంప్యూటర్స్, సెన్సార్ అభివృద్ధి ఉంటుంది. అలాగే క్వాంటమ్ ఫిజిక్స్ సూత్రాల ఆధారంగా చేస్తుందనేసి కమ్యూనికేషన్ సిస్టమ్ అభివృద్ధి చేశాయి. ఈ కోర్సు చేసిన వారికి క్వాంటమ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, రీసెర్చ్ సైంటిస్ట్, క్వాంటమ్ అల్గోరిథం డెవలపర్ వంటి ఉద్యోగాలు లభిస్తాయి. ఈ డిసిప్లిన్ పీజీ, పిహెచ్డి ప్రోగ్రామ్ పలు వర్సిటీల్లో అందిస్తాయి అన్నమాట. రెన్యూవబుల్ అండ్ సస్టైనబుల్ ఎనర్జీ ఇంజనీరింగ్, సోలార్ విండ్కు తోడు ఇతర పునర్వాత ఇంధనాలకు సంబంధించి టెక్నాలజీ డెవలప్మెంట్ డిసిప్లిన్తో ఉంటుందంట. స్మార్ట్ గ్రిడ్స్, ఎనర్జీ స్టోరేజ్, గ్రీన్ బిల్డింగ్ డిజైన్ తదితర అధ్యయనంలో భాగంగా రెన్యూవబుల్ ఎనర్జీ ఇంజనీరింగ్ అండ్ సస్టైనబుల్ అనాలిసిస్ట్, ఎన్విరాన్మెంటల్ కన్సల్టెంట్ ఉపాధి పొందవచ్చు. ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ డిగ్రీలో ఒక విస్తృత విభాగము ఇది ఎక్కువగా ఉంటుంది. ఇది రెన్యూవబుల్ అండ్ సస్టైనబుల్ ఎనర్జీ అనేది చాలామంది సోలార్ సిస్టమ్ని యూజ్ చేస్తుంది. గవర్నమెంట్ సంస్థలు కూడా యూజ్ చేస్తుంది. కాబట్టి ఇది చాలా మంచి కోర్స్. సస్టైనబిలిటీ అనాలిసిస్ట్, ఎన్విరాన్మెంట్ కన్సల్టెంట్ ఉపాధి పొందవచ్చు. ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ డిగ్రీలో ఒక విస్తృత విభాగము ఇది ఎక్కువగా ఉంటుందన్నమాట. అంతే కదండి. సస్టైనబుల్ ఎనర్జీ అంటే సోలార్, విండోస్ ఇవి ప్రజెంట్ అన్ని ఏరియాలో సోలార్ సిస్టమ్ అనేది వాడుతున్నారు. సో ఈ కోర్సెస్ చదివినా కూడా ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది. క్వాంటమ్ ఇంజనీరింగ్ వచ్చేసి ఇది సెన్సార్ అభివృద్ధికి అన్నమాట. క్వాంటమ్ ఫిజిక్స్ సూత్రాల ఆధారంగా సిస్టమ్స్ అభివృద్ధి కోర్స్ చేసిన వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, రీసెర్చ్ సైంటిస్ట్, క్వాంటమ్ అల్గోరిథం డెవలప్మెంట్ వంటి ఉద్యోగాలు లభిస్తాయి అన్నమాట. ఈ ప్రోగ్రామ్స్ చాలా బాగుంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న ఇవి వచ్చేసి కొత్తగా వచ్చినటువంటి కోర్సెస్. ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.